అండ్ కమ్ టు యెస్ బ్యాంక్. అండ్ యెస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మీకు స్టాక్ అయితే లైక్ రీసెంట్‌గా ₹32 నుంచి మనకొక ఫాల్ కనిపించింది కదా! సో, ప్రస్తుతానికైతే స్టాక్ 25 దగ్గరగా ఉంది. అండ్ నేను అనుకుంటున్నాను 20 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి, సో, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ యెస్ బ్యాంక్‌లో 30-35 వరకైతే వెళ్ళొచ్చు. బట్ 20-25 మధ్యలో కొద్దిగా ప్రైస్ ఆసిలేషన్ జరిగినా కూడా బెటర్ బయింగ్ అయితే యెస్ బ్యాంక్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యెస్ బ్యాంక్ ఒకటి రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి ఫేవరబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. డ్యూ టు మీకు వేరియస్ న్యూస్ కూడా ఉంది యెస్ బ్యాంక్ సంబంధించి కాబట్టి కొద్దిగా వోలటైల్‌గా ఉండొచ్చు. అండ్ Q4 రిజల్ట్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ 20 బిలో వెళ్ళకపోవచ్చు స్టాక్ అయితే. సో, లోయర్ లెవెల్ దగ్గరగా యెస్ బ్యాంక్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. రిస్క్ రివార్డ్ రిటర్న్స్ ఇక్కడ నుంచి బెటర్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇకపోతే ట్రైడెంట్ కూడా 50 పైన ఆర్ఎస్ఐ సస్టైన్ అవ్వగలుగుతుంది. సో, ఆర్ఎస్ఐ నియర్లీ అబోవ్ 50 అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ప్రైస్ 40 దగ్గరగా ఉంది. నేను అనుకుంటున్నాను 38 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే సో, నెక్స్ట్ 50-60 వరకు ట్రైడెంట్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ట్రైడెంట్ ఒకటి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్‌గా ఉంది. సో, మీకు ట్రైడెంట్ తర్వాత ఇంకో కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ. సుజ్లాన్‌లో రీసెంట్‌గా కొద్దిగా ఫాల్ అయితే వచ్చింది స్టాక్‌లో. బట్ స్టాక్ రీసెంట్‌గా అరౌండ్ 38 దగ్గరగా రీబౌండ్ అయితే అయింది కాబట్టి 48-50 నెక్స్ట్ ప్రైస్ అయితే సుజ్లాన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాక్. సో, ఫర్దర్‌గా సుజ్లాన్ లాంటి స్టాక్స్‌లో ఆర్ఎస్ఐ కూడా మీకు అబోవ్ 50 అయితే క్రాస్ అవ్వగలుగుతుంది. సో, ఓవర్సోల్డ్ టెరిటరీ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ అప్ ట్రెండింగ్‌లో ఎళ్ళింది కాబట్టి ఒక పాజిబుల్ అప్‌సైడ్ సుజ్లాన్ ఎనర్జీ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, సుజ్లాన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి ఐఆర్‌బీ ఇన్ఫ్రా. ఐఆర్‌బీ ఇన్ఫ్రా కూడా రీసెంట్‌గా స్టాక్ అయితే ఓవర్సోల్డ్ టెరిటరీ నుంచి చాలా మటుకు ఒక అప్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో, ప్రస్తుతానికైతే ₹68 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ నేను అనుకుంటున్నాను ఏదైతే 60 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే 70-75 ఐఆర్‌బీ ఇన్ఫ్రా నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఐఆర్‌బీ ఇన్ఫ్రా కూడా ఈ ఇయర్ చాలా మటుకు పాజిటివ్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ ఇట్ వాస్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. అండ్ స్టిల్ ఐఆర్‌బీ ఇన్ఫ్రా అవుట్‌లుక్ అయితే పాజిటివ్‌గా ఉంది. కంపెనీ ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, టోల్ రిలేటెడ్‌గా. ఐఆర్‌బీ ఇన్ఫ్రా డెఫినెట్‌గా అయితే బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా ప్రైస్‌లో కూడా మీకు ఒక మొమెంటమ్ అయితే రావచ్చు. సో, మేబీ మీకు మధ్య మధ్యలో షార్ట్స్ లైక్ ప్రైస్ ఫాల్ అయినా కూడా అక్యుములేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐఆర్‌బీ ఇన్ఫ్రా డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఎంఎంటీసీ కూడా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ నేను అనుకుంటున్నాను 70 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 90-100 అయితే వెళ్ళొచ్చు ఎంఎంటీసీ. సో, ఈ ఇయర్ ఎంఎంటీసీ కూడా రిమార్కబుల్‌గా పెరిగిన స్టాకే. సో, కొద్దిగా వోలటాలిటీనెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఆల్రెడీ స్టాక్ సిగ్నిఫికెంట్‌గా ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ పాజిబుల్ ఒకవేళ లోయర్ లెవెల్స్ దగ్గరగా 60-70 మధ్యలో కూడా ఒకవేళ స్టాక్ ఫాల్ అయితే బయింగ్ రావచ్చు. అండ్ అక్కడి నుంచి స్టాక్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎంఎంటీసీ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ కమ్ టు ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్. ఈ ఇయర్ చాలా పాజిటివ్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాక్‌లో ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ కూడా ఒకటి. హైయెస్ట్ ఆల్మోస్ట్ 120, 125 నుంచి మనకి స్టాక్‌లో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే వచ్చింది కాబట్టి మంచి అక్యుములేషన్ అయితే ఇక్కడ జరిగింది. అండ్ పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను స్టాక్ ఇక్కడ నుంచి 110, 120 వరకైతే వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కీప్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 80 దగ్గరగా. అండ్ ఆర్ఎస్ఐ కూడా మీకు ఒక బులిష్ రివర్సల్ అయితే కనబడుతుంది. ఒక పాజిబుల్ అప్ ట్రెండ్ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి బేసికల్‌గా చార్ట్స్ ప్రకారం చాలా అట్రాక్టివ్ కనబడుతున్న బుల్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్స్‌లో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.